మటన్ కీమా కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది. ముందుగా కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులను కూడా వేసేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత అందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో 3 కట్ చేసుకున్నటువంటి టమాటాలు, పసుపును వేసుకొని మూత పెట్టుకుని సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత అందులోకి 1 కిలో పాటు శుభ్రం చేసుకున్నటువంటి మటన్ కీమాని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్లో నుంచి నీళ్లు పైకి వచ్చేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ 10 నిమిషాలు వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 కప్పు పట్టుకుని నీళ్ళని కూడా వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. 3 విజిల్స్ రాగానే చూడండి కీమా అనేది చక్కగా ఉడికిపోతుంది కదా. అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.